నమస్కారం అండి. నా పేరు అర్చన ఆచార్య. నేను జాన్బోర్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. ఇవాల్టి భాగంలో మనం హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ గురించి ఇంకొంచెం విస్తారంగా తెలుసుకుందాం. అంటే దాంట్లో ఎట్లా ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఏ వర్క్ ఉంటుంది, ఇవన్నీ మనం ఇవాల్టి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము. మనం ఇంతకుముందు 3-4 ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నట్టుగా హోటల్ మేనేజ్మెంట్ రంగం అన్నది ఒక ప్రొఫెషనల్ కోర్సు. అన్ని కోర్సెస్లో ఉన్నట్టే దీంట్లో కూడా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అంటే విభాగాలు, ఏమేమి వర్క్ చేయాలి అన్నది. దీంట్లో ప్రధానంగా మనకి 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. 4. ఒకటి వచ్చేసి ఫుడ్ ప్రొడక్షన్, అంటే షెఫ్, వంటలు ఎలా చేయాలా, మెనూ ఎట్లా డిజైన్ చేయాలి, ఎట్లాంటి ఫుడ్ మనం సర్వ్ చేయాలి, ఇవన్నీ డిసైడ్ చేసే డిపార్ట్మెంట్. తర్వాత వచ్చేసి ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ డిపార్ట్మెంట్. సర్వీస్ డిపార్ట్మెంట్ అంటే మనం తయారు చేసిన పదార్థాలని బ్యాంక్వెట్స్లో కానివ్వండి, రెస్టారెంట్స్లో కానివ్వండి, గెస్ట్కి మనం ఎట్లా సర్వ్ చేయాలా, మన విధానం ఎట్లా ఉండాలి, లేదా రూమ్ సర్వీస్ కానీ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా ప్లాన్ చేయాలి, మెనూ కార్డ్స్ ఎట్లా ఉండాలి, ఇట్లాంటివన్నీ చూసుకునే డిపార్ట్మెంట్ని ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ డిపార్ట్మెంట్ అంటారు. థర్డ్ డిపార్ట్మెంట్ మనం మాట్లాడుకోవాల్సింది ఇందులో ఫ్రంట్ ఆఫీస్. ఫ్రంట్ ఆఫీస్ అనేది గెస్ట్ రిలేషన్స్కి ఫస్ట్ డిపార్ట్మెంట్ అనమాట. అంటే ఇప్పుడు మన హోటల్లోకి కానివ్వండి, లేదా మన ఆర్గనైజేషన్లోకి కానివ్వండి, ఒక గెస్ట్ ఫస్ట్ లోపలికి వచ్చినప్పుడు ఫస్ట్ ఇంటరాక్ట్ అయ్యేది ఫ్రంట్ ఆఫీస్ స్టాఫ్తో అనమాట. అంటే మనకు ఈజీగా సింపుల్గా ఉండే భాషలో చెప్పాలంటే రిసెప్షనిస్ట్. ఓకే, మన వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళు గెస్ట్ రిలేషన్స్ చూసుకుంటారు, రూమ్ అలాట్మెంట్, వాటి మెయింటెనెన్స్, ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారనమాట. అంటే గెస్ట్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ గా కూడా ఉండొచ్చు. మనం మరి 4th డిపార్ట్మెంట్ వచ్చేసి హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ అండి. హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ అంటే రూమ్స్ కానివ్వండి, హోటల్ కానివ్వండి, రెగ్యులర్ గెస్ట్ ఏరియాస్, ఓపెన్ ఏరియాస్, వీటి మెయింటెనెన్స్ చూసుకునే డిపార్ట్మెంట్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఒక హోటల్ ఉన్నా కానీ, లేదా ఎయిర్పోర్ట్ కానివ్వండి, హాస్పిటల్ కానీ, క్లీన్లీనెస్, శుభ్రంగా ఉండడం చాలా అవసరం అనమాట. దాన్ని చూసుకునే డిపార్ట్మెంట్ ని హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ అంటారు, లేదా అకామిడేషన్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ అని అంటారనమాట. హలో 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 నమస్కారం అండి. హలో నమస్కారం అండి. మీ పేరు? నా పేరు కల్పన అండి. కల్పన గారు నమస్కారం అండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆంధ్రప్రదేశ్, గుంటూరు డిస్ట్రిక్ట్ అండి. గుంటూరు నుంచి మాట్లాడుతున్నానండి. కల్పన గారు చెప్పండి. ఇది మా బాబు 10th క్లాస్ అయిపోయిందండి. అంటే మొన్న గవర్నమెంట్ అందరినీ పాస్ చేసింది. అలాంటి వాళ్ళకి డిప్లొమా ఎలిజిబిలిటీ ఉంటుందా? అంటే హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా గానీ అలా కోర్సులో ఎలిజిబిలిటీ ఉంటుందా? తర్వాత మరలా డిగ్రీ చేసుకోవడానికి ఏంటి? ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. 10th పాస్ అయిన వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. ఒకటి వచ్చేసి 10th బేసిస్ మీద చేసే డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అనమాట. ఇది ఒక 1 year కోర్సు. ఇందులో 1 year తర్వాత మనకి ట్రైనింగ్ ఉంటుంది, ఒక 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. దాని తర్వాత మీరు రెగ్యులర్ గా జాబ్ లో జాయిన్ అయిపోవచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఆఫర్ చేసేది ట్రావెల్ అండ్ టూరిజం వొకేషనల్ కోర్సు. ఓకే, ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ బేసిస్ మీద ఉంటుందండి. చెప్పండి. అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఇంటర్మీడియట్ రెగ్యులర్ అండి, 2 years ఉంటుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రెగ్యులర్ ఇంటర్మీడియట్ ఎలా ఉంటుందో ఇది ఇంటర్మీడియట్ తో ఈక్వల్ అండి. ఇప్పుడు వొకేషనల్ కోర్స్ ఏదైతే ఉందో ఇంటర్ తో ఈక్వల్. మీరు ఇంటర్మీడియట్ ఇది చేస్తే గనక డిగ్రీ చేసుకోవచ్చు మళ్ళీ, కానీ డిప్లొమా చేస్తే డిగ్రీ చేయడానికి వీలు ఉండదు. డిప్లొమా తర్వాత డైరెక్ట్ జాబ్ లో జాయిన్ అయిపోవాలి. ఇంటర్ లా కూడా మీ హోటల్ మేనేజ్మెంట్ లో చదువుకోవచ్చు అండి, ఖచ్చితంగా చదువుకోవచ్చు. ఇంటర్ లో కూడా హోటల్ మేనేజ్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి వొకేషనల్ కోర్సెస్ లో. అది మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళే ఇస్తారు. అది రెగ్యులర్ ఎంపీసీ బైపీసీ ఇంటర్ ఎట్లాగో ఇది కూడా అంతే అనమాట. దానికి సమానమైన కోర్సు. దాని బేసిస్ మీద హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ కోర్స్ చేసుకోవచ్చు మళ్ళీ అట్లా. ఇప్పుడు ఆ ఇంటర్ చేసుకుని తర్వాత డిగ్రీ, హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ కానీ లేదా అదర్ దాన్ డిగ్రీ ఏదన్నా కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ చేయొచ్చు, లేదా ట్రావెల్ అండ్ టూరిజం డిగ్రీ చేయొచ్చు, లేదా మీకు దీనికి సంబంధించిన డిగ్రీస్ చేయొచ్చు అండి. వొకేషనల్ మీరు ట్రావెల్ టూరిజం లో చేస్తున్నారు కాబట్టి హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు, గెస్ట్ రిలేషన్స్ చేయొచ్చు, ట్రావెల్ లో చేయొచ్చు, టూరిజం లో చేయొచ్చు, మళ్ళీ డిగ్రీ కోర్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఇంటర్ మీరు ఎంపీసీ చదివితే డిగ్రీలో కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లాంటివి చదవాల్సి వస్తుంది. అట్లా ఇది చేస్తే మీకు ఒక 3-4 ఆప్షన్స్ వస్తాయి. హోటల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ట్రావెల్ టూరిజం కానివ్వండి, డిగ్రీ కోర్సెస్ చేసుకోవచ్చు.
ఓకే, డిగ్రీ తర్వాత జాబ్స్ ఉంటాయండి? డిగ్రీ తర్వాత మళ్ళీ జాబ్స్ చేయొచ్చు అండి. ఇప్పుడు మీరు 10th తర్వాత డిప్లొమా చేస్తే డిప్లొమా అవ్వగానే జాబ్ చేయొచ్చు, లేదు ఇంటర్మీడియట్ చేస్తే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ఉంటుంది, డిగ్రీ చేసి జాబ్స్ చేయొచ్చు. లేదు మీరు డిగ్రీ కూడా ఆప్షన్స్ ఉంటాయండి జాబ్స్ కి ఏదన్నా? ఇంటర్ తర్వాత కూడా ఆప్షన్స్ ఉంటాయండి. అంటే మనం డిఫరెంట్ కోర్సెస్ లో ఎట్లా ఆప్షన్స్ ఉంటాయో దీంట్లో కూడా ఇంటర్ తర్వాత కూడా మీరు జాబ్ చేయొచ్చు. బట్ ద లెవెల్ ఆఫ్ ద జాబ్ విల్ ఆల్వేస్ డిఫర్. అంటే మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ తో వచ్చే జాబ్ కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో వచ్చే జాబ్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. అంటే ఎవరెవరి పరిస్థితుల ప్రకారం వాళ్ళు కోర్సెస్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటా ఉంటారు. సో మీరు ఇప్పుడు మీ అబ్బాయికి 10th తర్వాత డిప్లొమా చేయించవచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ చేయించవచ్చు. మీరు ఆ చాయిస్ తీసుకోవచ్చు. 10th తర్వాత 2 years గ్యాప్ ఉందండి. ఆ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ దీంట్లో ఇంటర్ జాయిన్ అవ్వచ్చు? అవ్వచ్చండి, ఖచ్చితంగా అవ్వచ్చు. గ్యాప్ ఉంటే దాని వల్ల పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఎట్లయితే ఇంటర్మీడియట్ రెగ్యులర్ చేయొచ్చో ఇది కూడా చేయొచ్చు. నో ప్రాబ్లం, దిస్ ఇస్ లైక్ ఇంటర్మీడియట్ అనమాట. గ్యాప్ ఉన్నా గానీ మీరు చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ కల్పన గారు. కల్పన గారు అడిగినట్టు మనం ఏంటంటే 10th తర్వాత ఎవరి చాయిస్ ని బట్టి వాళ్ళు డిప్లొమా చేయొచ్చు, లేదా ఇంటర్ కోర్స్ చేసి మళ్ళీ డిగ్రీ కూడా చేయొచ్చు, లేదా ఇంటర్ తర్వాతే జాబ్స్ చూసుకోవచ్చు. ఎవరెవరి చాయిసెస్ ప్రకారం వాళ్ళు ఈ కోర్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత గ్యాప్ ఉన్నా గానీ పెద్ద ఇబ్బంది ఏం లేదండి, గ్యాప్స్ ని మెయింటైన్ చేసుకోవచ్చు మనము. ఒక్కొక్కసారి కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మధ్యలో 1 year 2 years గ్యాప్ వస్తుంది. అంత మాత్రం చదువు ఆపాలని లేదు కదా, ఖచ్చితంగా మీరు మళ్ళీ ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి చదువుకోవచ్చు అనమాట. అది అయితే మనం ముందు మాట్లాడుకుంటున్నట్టుగా ఈ 4 డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో హోటల్ మేనేజ్మెంట్ లో ఇవి ప్రధానమైన డిపార్ట్మెంట్స్ అన్నమాట, ప్రధానమైన విభాగాలు. ఇవి కాకుండా హోటల్లో ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎట్లా అంటే హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ అంటే మానవ వనరుల విభాగం అన్నమాట. ఎంప్లాయీస్, వాళ్ళ మెయింటెనెన్స్, తర్వాత వాళ్ళ శాలరీస్ ఇవన్నీ చూసుకోవడం, వాళ్ళ రికార్డ్ మెయింటెనెన్స్ ఇవన్నీ చూసుకునే డిపార్ట్మెంట్ ని హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ అంటారు. అది మానవ వనరుల విభాగం. ఎక్స్క్యూజ్ మీ. తర్వాత వచ్చేసి ట్రైనింగ్ డిపార్ట్మెంట్. ట్రైనింగ్ డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు మనం కాలేజెస్ నుంచి చాలా మంది ఎంప్లాయీస్ ని తీసుకుంటా ఉంటాం అన్నమాట. మనం ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు చాలా మంది ఫ్రెషర్స్ ని రిక్రూట్ చేసుకుంటుంటాము. ఫ్రెషర్స్ ని మనం రిక్రూట్ చేసుకున్నప్పుడు వాళ్ళు కాలేజ్ నుంచి చదువుకుని వస్తారు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఒక హోటల్ యాక్చువల్ గా ఎట్లా రన్ అవుతుంది అన్న ఒక ఫుల్ ఐడియా వాళ్ళకు ఉండదు. కాబట్టి ఈ గ్యాప్ ని బ్రిడ్జ్ చేయడానికి ట్రైనింగ్ డిపార్ట్మెంట్ అన్నది వెరీ ఇంపార్టెంట్ టూల్. అదొక ప్రధానమైన టూల్ అన్నమాట మనకి. ఎట్లా అంటే కొత్తగా మనం రిక్రూట్ చేసుకున్న ఎంప్లాయీస్ అందరికీ ఏదైతే వాళ్ళకి హోటల్ ఎలా నడుస్తుంది, యాక్చువల్ ఆపరేషనల్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది అన్నది నేర్పించేదాన్ని ట్రైనింగ్ డిపార్ట్మెంట్ అంటారు. హలో 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 నమస్కారం అండి, మీ పేరు? నమస్తే మేడం, నేను రవిప్రకాష్ మాట్లాడుతున్నా. రవిప్రకాష్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నా మేడం. చెప్పండి సార్. ఏం లేదు, ఏ టీవీ ఛానల్ చూసినా గానీ అన్ని హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలే వస్తున్నాయి కదా, మా కాలేజ్ గొప్పది మా కాలేజ్ గొప్పదని. మీ కాలేజీలో ఎందుకు జాయిన్ చేయాలి మేము? ఇప్పుడు ఏ ఛానల్ చూసినా ఇన్ని ప్రతి దాంట్లో కూడా మా కాలేజ్ చాలా గొప్పది, మా కాలేజ్ గొప్ప అందరు చెప్తున్నారు. కానీ మాట్లాంటి ప్రేక్షకుడికి ఏ కాలేజ్ మంచి కాలేజ్ అని ప్రూవ్ చేయదు. మీ కాలేజీని నేను ఎందుకు జాయిన్ చేయాలి? ఇప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది కావచ్చు. స్ట్రేట్ క్వశ్చన్ ఏంటంటే మీ కాలేజీని నేను ఎందుకు జాయిన్ చేయాలి నా బిడ్డను? రవిప్రకాష్ గారు, మీరు అన్నట్టు కొంచెం క్లిష్టమైన ప్రశ్న, కానీ సమాధానం నా దగ్గర ఉంది. మీరు ఇన్ని కాలేజెస్ ఉన్నాక మీ కాలేజ్లో మాత్రమే ఎందుకు జాయిన్ చేయాలని మీరు అడుగుతున్నారు. దానికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, చాలా మంది కాలేజ్ జాయిన్ చేసేప్పుడు కాలేజ్ బాగుందా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా, క్లాస్ రూమ్స్ బాగున్నాయా, ఇక్కడ ల్యాబ్ ఎంత పెద్దగా ఉంది, ఎంత నీట్ గా ఉంది, ఇవన్నీ చూసుకుంటారు. కరెక్టే, ఇవి కూడా చూసుకోవాలి మనం. కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా మనం చూడాల్సింది ఏంటంటే ఫ్యాకల్టీ, వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళ ఎఫిషియన్సీ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ మా కాలేజ్లో నేను ప్రధానంగా ఫోకస్ చేయగలిగేది ఏంటంటే మా ఫ్యాకల్టీ అందరూ హైలీ క్వాలిఫైడ్ అండ్ ఎఫిషియంట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, ఐ హ్యావ్ డన్ మై హోటల్ మేనేజ్మెంట్ ఫ్రమ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ దిస్ కంట్రీ. నేను కల్నరీ అకాడమీ గ్రాడ్యుయేట్ని. తర్వాత నేను ఎంబీఏ చేశాను, ఎంఫిల్ చేశాను, ఐఎమ్ ద పిహెచ్డి హోల్డర్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్. యువర్ చిల్డ్రన్ విల్ బీ ఇన్ ఎఫిషియంట్ హ్యాండ్స్. అంటే చాలా కేపబుల్
ఫ్యాకల్టీ కింద మీ పిల్లలు ట్రైన్ అవుతారు. దట్ ఈస్ ద ఫస్ట్ SOP ఐ టాక్ అబౌట్ అవర్ కాలేజ్. సెకండ్ థింగ్, ఎందుకు మీ అమ్మాయిని మా కాలేజ్లో జాయిన్ చేయాలి అని అంటే, మాకు స్వీడిష్ కంట్రీస్లో చాలా పెద్ద కాలేజెస్ అండ్ ఆర్గనైజేషన్స్ తోని కొలాబరేషన్ ఉంది. స్వీడిష్ కంట్రీస్ అంటే స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఈ కంట్రీస్లో మాకు కొలాబరేషన్ ఉంది. అంటే మీ పిల్లలు 3 years ఇక్కడ డిగ్రీ చేసిన తర్వాత ఇఫ్ దే వాంట్ టు స్టడీ ఫర్దర్ దే కెన్ ఆప్ట్ ఫర్ 6 months ఇంటర్న్షిప్ ఇన్ దీస్ కంట్రీస్. అండ్ ఆ ఎక్స్పోజర్ అనేది ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. అండ్ దెన్ ఆఫ్టర్ ద 6 months ట్రైనింగ్ దే విల్ బీ హ్యావింగ్ జాబ్స్ ఓవర్ దేర్. So we have this exchange program with different Swedish universities with us. అది సెకండ్ SOP. ఈ రెండు నేను ప్రధానంగా మెన్షన్ చేయాలనుకున్నాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్, మీ కాలేజ్లోనే ఎందుకు జాయిన్ చేయాలి అని అంటే అది నేను చెప్పదలుచుకుంటున్నానండి. మీకు ఇంకా దీని గురించి విస్తారంగా తెలుసుకోవాలనుకుంటే మీరు కాలేజ్కి కాల్ చేసి మీరు వచ్చారనుకోండి. ఇంకో డౌట్ చెప్పండి. ఇప్పుడు ఈ పిల్లలను ఈ ఇంటర్మీడియట్ స్టేజ్ లో చాలా రుద్ది స్ట్రెస్ లోన్ అవుతున్నారు. మీ కాలేజీలో కూడా జాయిన్ చేస్తే మళ్ళా సేమ్ ఇదే వాషింగ్ మిషన్ లో పిల్లలు వేసినట్టు చేసి స్ట్రెస్ కు గురి చేస్తారా? స్ట్రెస్ లేకుండా వాళ్ళకు చేయడానికి ఏదైనా మీరు కౌన్సిలర్స్ ను అట్లా మీ దాంట్లో ఎవరైనా ఈ కోర్స్ చేసిన వాళ్ళు అట్లా ఉండి పిల్లలను స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తారా? మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్లీ బేసిక్ గా చెప్పాలంటే హోటల్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ లోనే అంత స్ట్రెస్డ్ విధానం ఏమీ ఉండదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అది. ఎందుకు అని అంటే మాది స్కిల్ బేస్డ్ ట్రైనింగ్, అకాడమిక్ పర్ఫార్మెన్స్ అన్నది ఈ రేంజ్ లో ఉండాలి అన్న స్ట్రెస్ పెద్దగా ఏది ఉండదు. వర్క్ బేస్డ్ స్ట్రెస్ అన్నది కొంచెం ఉంటుంది. అయితే పిల్లల్ని ఈ 3 years మేము ఆ స్ట్రెస్ ఎట్లా హ్యాండిల్ చేయాలి అంటే స్ట్రెస్సే లేకుండా ఉంచడం కాదు పిల్లల్ని. వీ హ్యావ్ టు ప్రిపేర్ దెమ్ టు ఫేస్ ద స్ట్రెస్ దట్ దే విల్ ఫేస్ ఇన్ ద ఇండస్ట్రీ. వాళ్ళు ఇండస్ట్రీలోకి వెళ్ళినప్పుడు ఎట్లాంటి స్ట్రెస్ ఫేస్ చేస్తారో దానికి మనం ప్రిపేర్ చేయాలి. దానికి మేము వీ హ్యావ్ ఎ స్పెషల్ ప్రోగ్రామ్ డిజైన్డ్ ఇన్ ఆ కాలేజ్. అంటే వాళ్ళకి స్ట్రెస్ మేనేజ్మెంట్ సెషన్స్ ఇస్తాం. అండ్ మీరు అడిగారు మీకు ఎవరైనా ఉన్నారా, ఎవరైనా చేస్తారా అని. అంటే మాకు అకేషనల్ గా విజిటింగ్ కౌన్సిలర్స్ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైమ్ ఐ myself am a psychologist and I am a counseling psychologist and I am a full-time regular counselor for my students. సో మీకు దాని గురించిన టెన్షన్ ఏం లేదండి. మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు కాలేజ్కి వస్తే మేము దీని గురించి చాలా ఎలాబరేట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను మీకు. థ్యాంక్ యూ రవిప్రకాష్ గారు. రవిప్రకాష్ గారు ఇప్పుడు మనం అడిగినట్టు పిల్లల్ని మీరు స్ట్రెస్ చేస్తారా, వాళ్ళని వాషింగ్ మెషిన్ లో వేసి తిప్పేస్తారా అంటే లేదని నా సమాధానం అండి. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఒప్పుకుంటా నేను, చాలా ఇన్స్టిట్యూట్స్ లో ఇంటర్మీడియట్ కాలేజెస్ లో కూడా ఇవాళ రేపు పిల్లలకి అసలు లిబర్టీ అన్నది అంటే ఫ్రీడమ్ లేకుండా వాళ్ళు కంటిన్యూస్ గా కరికులం లో పెట్టేసి చెప్పినట్టుగానే అంటే క్రియేటివ్ విధానాలకి లేదా వాళ్ళ క్రియేటివిటీకి ప్లేస్ లేకుండా ఒక మూస ధోరణి మనం చూస్తున్నాము. బట్ హియర్ హోటల్ మేనేజ్మెంట్ లో అట్లాంటిది ఉండదండి. వాళ్ళ క్రియేటివిటీకి వాళ్ళ విజన్స్ కి ఒక మంచి అరేనా హోటల్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్. హలో నమస్తే మేడం. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు రాకేష్ అండి, కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నాము. రాకేష్ గారు చెప్పండి. మా బ్రదర్ కోసం చూస్తామండి కోర్స్ ఇది. ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఇంటర్మీడియట్ వచ్చేసి ఇప్పుడు 90% ఉంది. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేస్తామని చెప్పి అంటున్నాడు మేడం. సో కొంచెం ఒకసారి కోర్స్ గురించి చెప్పగలుగుతారా, ఎట్లా ఉంటుంది, ఏంటి, బాగుంటుందా అని చెప్పారు. ఇంటర్మీడియట్ 90% వచ్చిన వాళ్ళు కూడా చేయొచ్చా? ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమన్నా ఉంటుందా? ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటూ స్పెసిఫిక్ గా ఏం ఉండదండి. కాకపోతే మీరు మీ బ్రదర్ ని తీసుకుని వచ్చినప్పుడు చిన్న మనకి 1-to-1 బేసిస్ మీద చిన్న ఇంటర్వ్యూ లాగా ఉంటుంది. దాని గురించి కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎనీహౌ మీ బ్రదర్ 90% స్టూడెంట్ అంటే హీఈస్ అ వెరీ గుడ్ స్టూడెంట్ అని తెలుస్తుంది. సో ఇట్ విల్ బి లైక్ అ కేక్ వాక్ ఫర్ హిమ్. అట్లాంటిది ఏం లేదు. తర్వాత కోర్స్ ఎలా ఉంటుంది అని అంటే ఇది 3 years కోర్స్ అండి. విల్ హ్యావ్ 6 semesters. Okay, every year we'll have 2 semesters and each semester is of 90 working days and then followed by examinations annamata. 4th semester వచ్చేసి ట్రైనింగ్ ఉంటుంది హోటల్లో. ఆ సెమిస్టర్ మొత్తము మీకు ఒక 16 weeks ఎక్స్పోజర్ ట్రైనింగ్ ఉంటుంది. డిఫరెంట్ 5-star హోటల్స్ అక్రాస్ ద కంట్రీ మిమ్మల్ని స్టూడెంట్ ని ప్లేస్ చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద కోర్స్.
SOP అనుకోవచ్చు. 100% జాబ్స్ అయితే వస్తాయి కదండి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత? జాబ్స్ వస్తాయండి. జాబ్స్ మీకు 6th సెమిస్టర్ యాజ్ యూ స్టార్ట్ యువర్ 6th సెమిస్టర్ మీకు ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే అప్రాక్సిమేట్లీ ఒక నవంబర్ నుంచి అనుకోండి, మన కోర్స్ ఏప్రిల్లో అయిపోతుంది కానీ నవంబర్ నుంచే ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళు యాజ్ అండ్ హౌ దే ఆర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూస్ వాళ్ళకు జాబ్ వాళ్ళకి ఇంటర్వ్యూ క్లియర్ చేయగానే వాళ్ళకి ఆఫర్ లెటర్ ఉంటుంది. ఆఫర్ లెటర్ మనం ఇచ్చేస్తాము. స్కాలర్షిప్స్ ఏమైనా వస్తాయండి మన పిల్లలకి? స్కాలర్షిప్స్ అవునండి, రెగ్యులర్ స్కాలర్షిప్ వస్తుందండి. మన తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే స్టూడెంట్ స్కాలర్షిప్ ఇస్తుందో వాళ్ళకి వస్తుంది. మనకి ఇక్కడ ఏంటంటే ఇయర్లీ 35,000 స్కాలర్షిప్ వస్తుంది గవర్నమెంట్ తరఫు నుంచి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి. హూ ఎవర్ ఇస్ ఎలిజిబుల్ అకార్డింగ్ టు ద గవర్నమెంట్ నార్మ్స్ వాళ్ళందరికీ 35,000 per year స్కాలర్షిప్ వస్తుంది. 3 years కి వస్తుంది. ఓకే మేడం. మరి చిన్న విషయం, ఇప్పుడు కాలేజ్ ఫీజు దగ్గర మళ్ళీ ఎక్స్ట్రా ఫీజులు ఏమైనా ఉంటాయండి? కాలేజ్ ఫీజు కాకుండా ఎక్స్ట్రా ఫీజు అంటూ ఏముండదండి. ఓన్లీ యూనిఫామ్ మాత్రం మీరు పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. యూనిఫామ్ కాకుండా మన ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది, అది రెగ్యులర్ ఫీజు తప్ప మిగతా అడిషనల్ గా ఏం కట్టాల్సి ఉండదండి. ఓన్లీ యూల్ హ్యావ్ అడిషనల్ యూనిఫామ్ ఫీజు ఒకటి ఉంటుంది. దట్ ఈస్ 3 years కి కలిపి ఒకటేసారి యూనిఫామ్స్ కిట్స్ దానికి సంబంధించింది. తర్వాత వచ్చేసి మీకు ఇది ఎగ్జామ్ ఫీజు మాత్రం అన్ని కోర్సులకు ఉన్నట్టు ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఎవర్ ద యూనివర్సిటీ ఈస్ అనౌన్సింగ్ ఆ టైం కి మనం ఆ ఫీజు కట్టేస్తారనమాట. అదర్ దెన్ దాట్ పెద్ద వేరే ఏముండదండి. ఆఫ్టర్నూన్ లంచ్ అన్నది సార్ వీళ్ళు ప్రాక్టికల్స్ చేస్తా ఉంటారు కదా, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే హ్యావ్ దేర్ ఓన్ ఫుడ్. అదర్ డేస్ కాలేజ్ విల్ ప్రొవైడ్ దెమ్ ఫుడ్. లేదండి, ఛార్జింగ్ ఏమీ లేదు. దాంట్లో దిస్ ఇస్ ఆల్ ఇంక్లూడెడ్ ఇన్ ద కాలేజ్ ఫీజ్ దట్ వి టేక్. లేదండి, మా కాలేజ్ లో అట్లా స్పెసిఫిక్ ఛార్జింగ్ ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దాట్. నేను చెప్పేది ఏంటంటే మీకు కాలేజ్ ఫీజు మీరు కట్టిన తర్వాత యూనిఫామ్ ఫీజు ఎగ్జామినేషన్ ఫీజు తప్ప వేరేదేం మీరు కట్టేది ఉండదండి. ఓన్లీ ఏంటంటే పిల్లలు ఎప్పుడైనా రికార్డ్ బుక్స్ కానీ లేదా ఇట్లాంటి బుక్స్ లేకపోతే ఏదైనా నోట్స్ పర్చేస్ చేసుకోవడానికి తప్ప అదర్ థింగ్స్ వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా. ఓకే ఓకే మేడం. ఇంకోటి మేడం, మనకి మన జాబ్స్ అన్నాం, అది కూడా ఓకే అని చెప్పన్నారు. 100% థర్డ్ ఇయర్ లో జాబ్స్ వస్తాయి అంటున్నారు. అవునండి. మరి అబ్రాడ్ ప్లేస్మెంట్స్ ఎట్లా ఉంటాయండి వీళ్ళకి 3 years అయిపోయిన తర్వాత? అబ్రాడ్ ప్లేస్మెంట్స్ అండి, ఇంతకు ముందు కాలర్ కి మనం రవిప్రకాష్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మాకు స్వీడిష్ కొలాబరేషన్ ఉందండి. పిల్లలు హూఎవర్ వాంట్స్ టు ఆప్ట్ ఫర్ దాట్ వాళ్ళకి 3 years కోర్స్ తర్వాత మనం అక్కడ అబ్రాడ్ పంపించేసి అక్కడ వాళ్ళతోని ఆ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి జాబ్ ప్లేస్మెంట్ ఇస్తాము. లేదండి మేము ఇంకా ఇంటర్న్షిప్ ఇంట్రెస్ట్ లేదు, మాకు డైరెక్ట్ గా అబ్రాడ్ లో జాబ్స్ కావాలంటే దే కెన్ అప్లై డైరెక్ట్లీ టు ద హోటల్స్ గానీ ఆర్ త్రూ కన్సల్టెన్సీస్ గానీ. అంటే మా సిస్టర్ కన్సర్న్స్ వాళ్ళు ఉన్నారు, దే కెన్ వెరీ గెట్ ఈజీలీ ప్లేస్డ్ ఇన్ కంట్రీస్. మనకు ఫార్ ఈస్ట్ లో కానివ్వండి, మిడిల్ ఈస్ట్ లో కానివ్వండి, తర్వాత చాలా మంది స్టూడెంట్స్ యూరోప్ లో కూడా వర్క్ చేస్తున్నారు మా కాలేజ్ స్టూడెంట్స్. కెనడా ఇస్ అ గుడ్ ప్లేస్. సో ఇట్లాంటి కంట్రీస్ లో అన్నిట్లో జాబ్స్ దొరుకుతాయండి. ఓకే మ్యామ్, మన ఇప్పుడు అడ్మిషన్స్ ఓపెన్ ఉన్నాయండి? లాస్ట్ డేట్ ఏమైనా ఉందండి దానికి? అడ్మిషన్స్ ఓపెన్ ఉన్నాయండి. లాస్ట్ డేట్ అంటూ ఏం లేదు కానీ ఇది యాక్చువల్ గా ఏంటంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఉంటుంది. సో మన దగ్గర ఇప్పుడు మేము కొత్తగూడలో ఉంటాం మేడం, రావడానికి కొంచెం కష్టం ఉంది. సో అలాంటప్పుడు ఎట్లా చేయొచ్చండి? ఇప్పుడు ఆన్లైన్ లో ఏమన్నా మీరు రావడానికి కష్టంగా ఉంటే ఆన్లైన్ ఉందండి, మాకు ఆన్లైన్ ఉంది. మీరు కాలేజ్ కి ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న నంబర్స్ కి కనుక ఫోన్ చేసి మాట్లాడితే మీకు డీటెయిల్ గా అన్ని ప్రొసీజర్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆన్లైన్ లో మీరు ఎట్లా కౌన్సిలింగ్ ఎట్లా ఉంది, తర్వాత మీరు ఒకవేళ సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఆన్లైన్ పేమెంట్ ఎట్లా చేయాలన్నది మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది. ఇన్ కేస్ మీరు రాలేకపోతే మీరు ఆన్లైన్ లో అయినా ఫెసిలిటీని మీరు యూజ్ చేసుకోవచ్చు. తప్పకుండా మేడం, ఆన్లైన్ లో చూసి చేస్తామండి. ఓకే రాకేష్ గారు, థ్యాంక్ యూ అండి. రాకేష్ గారు యాక్చువల్లీ ఇంకో కాలర్ కి ఛాన్స్ ఇవ్వకుండా మొత్తం క్వశ్చన్స్ అన్ని తనే అడిగేశారు. అండ్ ఇట్స్ అ గుడ్ థింగ్ అనమాట. అంటే చాలా ఇన్ఫర్మేషన్ డీటెయిల్ గా తెలుసుకోవడం కూడా అవసరం. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే జాయిన్ అవ్వడానికి వస్తున్నారో వాళ్ళు డీటెయిల్ గా అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అన్నది వాళ్ళకి కూడా మంచిది, మాకు కూడా బెటర్. ఎందుకంటే మేము వీ వాంట్ టు బి వెరీ క్లియర్ విత్ ఆల్ ద స్టూడెంట్స్ హూ జాయిన్ విత్ అస్. ఉన్నది లేనిది ఏదో చెప్పి మీరు ఇక్కడ అడ్మిట్ అయ్యి అడ్మిషన్ తీసేసుకోవాలి అన్న థాట్ మా కాలేజ్ లో లేదు కనుక మీరు ఎంత డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. మేము కూడా 100% మేము చెప్పిన వాటికి అడ్హియర్ అవుతాము ఆల్ ద 3 years అని నమ్మకంగా నేను మీకు చెప్పగలుగుతాను. అది మనం ఎక్కడ వి వర్ టాకింగ్ అబౌట్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్.
ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తారనమాట. స్టూడెంట్కి కానివ్వండి లేదా మన ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్న వాళ్ళకి లేటెస్ట్ డెవలప్మెంట్స్ అవుతుంటాయి కదా. ఇప్పుడు మనం జాబ్లో జాయిన్ అవ్వగానే అయిపోదు కదా, అక్కడ బయట ఇండస్ట్రీలో కాకుండా వరల్డ్ ఈస్ చేంజింగ్ డైనమికల్లీ. రోజు రోజు డెవలప్మెంట్స్ ఆర్ డిఫరెంట్. ఎంప్లాయీస్ కి మనం ఆ కొత్త డెవలప్మెంట్స్ ని కూడా నేర్పించాలా. దే షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, దే షుడ్ బి ట్రైన్డ్ అండ్ ఎక్విప్డ్. సో ట్రైనింగ్ డిపార్ట్మెంట్ అన్నది ఈ గ్యాప్ ని ఫిల్ చేస్తుంది. హలో హలో నమస్కారం అండి, మీ పేరు? హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను పూజని మాట్లాడుతున్నాను, గుంటూరు నుంచి. పూజ గారు చెప్పండి. మేడం, ఇప్పుడు కాలేజ్ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ అంటే ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అవుతుందా మేడం? మేము ఇప్పుడు అడ్మిషన్ తీసుకున్న తర్వాత కాలేజ్ క్లాసెస్ అవన్నీ ఎట్లా అన్నది. అకాడమిక్ ఇయర్ అంటే అండి, యాక్చువల్గా అయితే అకాడమిక్ ఇయర్ జులై నుంచి స్టార్ట్ అవ్వాలి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి మనకు అది పర్ఫెక్ట్ గా చెప్పలేము. కానీ ఏంటంటే గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం గవర్నమెంట్ ఎప్పుడు క్లాసెస్ స్టార్ట్ చేయమంటే మేము ఎప్పుడు క్లాసెస్ స్టార్ట్ చేయడానికి సాఫ్ట్వేర్స్ తో ప్రిపేర్డ్ గా ఉన్నాము. వీ హ్యావ్ బాట్ అ TCS సాఫ్ట్వేర్ విత్ అస్. ఆన్లైన్ క్లాసెస్ ఎట్లా ట్రైన్ చేయాలనేది మా మాడ్యూల్స్ మాకు సిద్ధంగా ఉన్నాయి. మేము గవర్నమెంట్ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. అడ్మిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్, మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ద మినిట్ గవర్నమెంట్ నుంచి మీరు క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చు అన్న పర్మిషన్ రాగానే ఇమీడియట్లీ వీఆర్ రెడీ టు స్టార్ట్ ఆల్ ద ఆన్లైన్ క్లాసెస్. మీరు అట్లాంటి సందేహాలు ఏం పెట్టుకోని అవసరం లేదు. యూ కెన్ కమ్ అండ్ జాయిన్ అండ్ క్లాసెస్ అన్నవి మీకు ఖచ్చితంగా జరుగుతాయమ్మా. ఒకవేళ కనుక ఇక్కడికి వచ్చి కాలేజ్కి వచ్చే పరిస్థితి ఉండి గాడ్స్ గ్రేజ్ ఈ కరోనా కానీ కొంచెం సబ్సైడ్ అయ్యి అందరు కాలేజ్కి రాగలిగితే కాలేజ్లో క్లాసులు ఉంటాయి. లేదు రాలేని పరిస్థితి ఉంది అని అంటే ఆన్లైన్ లో క్లాసెస్ ఉంటాయి. సో దాని గురించి డౌట్ అక్కర్లేదు. ఓకే, అంటే ఇంకా ఫ్యూచర్ లో ఇప్పుడు ట్రైనింగ్ అని ప్లేస్మెంట్ గురించి ఏమన్నా ఉంటుందా మేడం? ఇంకా లేకపోతే ప్రాబ్లం ఏముండదు అంటారా? ప్రాబ్లం అంటే అమ్మా చూడు, ఇప్పుడు మీరు ఇప్పుడు జాయిన్ అవుతా అంటే ఇప్పుడు ఇమీడియట్ ఉన్న బ్యాచ్ ట్రైనింగ్ గురించి మేము మాట్లాడుకోవాలనుకున్నాం. మనము ఇప్పుడు సెకండ్ ఇయర్ లో ఉన్న వాళ్ళకి కూడా ఫోర్త్ సెమిస్టర్ అని అంటే ఇట్ ఈస్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ అండ్ డిసెంబర్ ఎండింగ్ లో. సో అప్పటికల్లా మేము అనుకుంటుంది ఏంటంటే ఈ పరిస్థితులన్నీ కొంచెం చక్కబడిపోతాయి అని అనుకుంటున్నాము. ఒకవేళ చక్కబడని పక్షంలో దానికి ఒక సొల్యూషన్ అన్నది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఇప్పటి వరకు క్లాసెస్ కి ఎట్లా అయితే మనం సొల్యూషన్ తీసుకుని ఆన్లైన్ పెట్టుకున్నామో, ట్రైనింగ్ కి కూడా మేబీ విల్ కమ్ అవుట్ విత్ సమ్ ఆర్ ద అదర్ సొల్యూషన్. కానీ ట్రైనింగ్ ఖచ్చితంగా ఉంటుంది, ప్లేస్మెంట్ ఇంకా ఖచ్చితంగా ఉంటుంది. దాని గురించి సందేహాలు ఏం లేవు. మోస్ట్ ఆఫ్ ద హోటల్స్ ఆర్ గేరింగ్ అప్. అంటే వాళ్ళు PPE సూట్స్ ఎంప్లాయీస్ కి వేయించి, లేదా సోషల్ డిస్టెన్సింగ్ రెస్టారెంట్స్ పెట్టేసి, లేకపోతే నో కాంటాక్ట్ రూమ్ సర్వీస్ అని వాళ్ళు స్టార్ట్ చేసే కొత్త కొత్త విధానాలు స్టార్ట్ చేస్తా ఉన్నారు. సో బై ద టైమ్ ద బ్యాచ్ ట్రైనింగ్ విల్ స్టార్ట్, విల్ కమ్ అవుట్ విత్ సమ్ certainly will come out with some proper solution which is safe and which is also useful for all of us. Training ki disturbance lekunda. Okay madam, thank you. Okay ma, thank you. పూజ అడిగినట్టు ట్రైనింగ్ ప్లేస్మెంట్ మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎట్లా అనుకుంటున్నారంటే ఖచ్చితంగా సొల్యూషన్ వస్తుందండి. ఎన్ని సమస్యలు వచ్చినా ప్రతిదానికి ఒక సొల్యూషన్ వచ్చేస్తుంది అని అన్నట్టు. యాక్చువల్లీ కరోనా వైరస్ రాకముందు మనకి అసలు అనుకోలేదు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని. కానీ వన్స్ కరోనా స్టార్ట్ అయిన తర్వాత దానితో మనం హ్యాండిల్ చేసుకుంటూ వర్క్ చేసుకోవడానికి మాస్క్ అని, PPE సూట్స్ అని రకరకాల మనం సొల్యూషన్స్ వస్తూ ఉన్నాయి. ట్రైనింగ్ కి కూడా విల్ కమ్ అవుట్ విత్ సర్టన్ సొల్యూషన్ అండ్ ప్లేస్మెంట్ ఆల్సో. హోటల్స్ అన్నది చిన్నది కాదు కదండి. 5 స్టార్ హోటల్స్ అనేవి చాలా పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్, కొన్ని వందల మంది ఎంప్లాయీస్ పనిచేసే ఏరియా అది. సో దే ఆర్ కమింగ్ అవుట్ విత్ దేర్ స్ట్రాటజీస్ అండ్ బై ద టైమ్ దిస్ బ్యాచ్ ఆఫ్ ట్రైనింగ్ విల్ స్టార్ట్, they'll certainly come out with a proper strategy. And we are also very much trying to design a new strategy how to place them and train them in a proper setting. Okay, తర్వాత అందరికి దీంట్లో చాలా మందికి వచ్చే మెయిన్ డౌట్ ఏంటి అని అంటే, హోటల్ మేనేజ్మెంట్ మేము ఇప్పుడు ఎందుకు చేయాలి? ఎందుకు అని అంటే నేను ఎంఫసైజ్ చేసేది ఒకటే అండి, ఇది ఒక ప్రొఫెషనల్ కోర్స్. మీకు ఈజీగా ఒక మంచి జాబ్లో సెటిల్ అయిపోగలుగుతారు. అండ్ మా కాలేజ్లోనే ఎందుకు చేయాలి అని అంటే, మీరు మీ పిల్లల్ని ఒక ఏబుల్ హ్యాండ్స్లో పెట్టాలనుకుంటే, ఆర్ ఒక కేపబుల్ పర్సన్ కింద ట్రైన్ చేయాలి అని అనుకుంటే మీరు మా కాలేజ్కి రావాలి ఖచ్చితంగా అని అది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఈ కాలేజ్ చెడ్డది, ఆ కాలేజ్ అట్లా, నేను అవన్నీ వి ఎన్ష్యూర్ దట్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ given the best training under the best hands, and when they go out
వాళ్ళు చాలా ఎఫిషియెంట్ గా ఎఫెక్టివ్ గా వర్క్ చేసే కెపాసిటీ వాళ్ళకి వచ్చి ఉంటుంది. నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇండస్ట్రీ, దే కెన్ ఫేస్ ఎనీ స్ట్రెస్, ఎనీ ఇండస్ట్రీ వెరీ బోల్డ్లీ అని మాత్రం నేను చెప్పగలుగుతానండి. అది మీరు హూ ఎవర్ ఇస్ ఇంట్రెస్టెడ్ మీరు మాకు కాల్ చేసి కాలేజ్కి వచ్చేసి మీ స్లాట్ మీరు బుక్ చేసుకుని అడ్మిషన్ అది తీసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లో ఉంటుంది కాబట్టి ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి మాత్రమే మేము అడ్మిషన్స్ ఇవ్వగలుగుతాము. వన్స్ వీఆర్ ఫుల్ మేమేమి అంటే అడిషనల్ గా సీట్స్ క్రియేట్ చేయలేము. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే హూ ఆర్ సీరియస్ ఇన్ జాయినింగ్ ద కోర్స్, at the earliest మీరు మాకు కాల్ చేసి you can come and talk to us, have an appointment and get your admission through. Thank you. జాన్ బోర్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తార్నాక సికింద్రాబాద్ 2007వ సంవత్సరంలో ప్రారంభించబడి అత్యున్నతమైన సదుపాయాలు మరియు ఆకర్షణీయమైన విద్యా వాతావరణంలో జాబ్ ఓరియంటెడ్ కోర్సులు అందిస్తున్న సంస్థ జాన్ బోర్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. మా కాలేజ్ లో కోర్సులు పూర్తి చేస్తున్న వారికి సులభంగా జాబ్ వచ్చే అవకాశం. మేము అందించే కోర్సులు హోటల్ మేనేజ్మెంట్ ఇన్ డిగ్రీ 3 సంవత్సరాలు, విద్యార్హత ఇంటర్, డిప్లొమా కోర్సులు, డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ 1 సంవత్సరం కోర్సులు, విద్యార్హత 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ 2 సంవత్సరాల కోర్సు, విద్యార్హత 10వ తరగతి, 100% క్యాంపస్ ప్లేస్మెంట్, స్టార్ హోటల్స్ లో మరియు టూర్ అండ్ ట్రావెల్ రంగాల్లో సంవత్సరానికి సుమారు 2 లక్షల జీతంతో జాబ్ పొందే అవకాశం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ పొందే అవకాశం కలదు. పరిమితి సంఖ్యలో సీట్లు కలవు. అడ్మిషన్లు జరుగుతున్నాయి. సంప్రదించండి. జాన్ బోర్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, తార్నాక, బిగ్ బజార్ దగ్గర, సికింద్రాబాద్. సెల్ 9963333936 మరియు 9963333939. మరిన్ని వివరాలకు మా వెబ్సైట్ www.johnbor.in.